హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మై. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ టెంపుల్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర అనమాట. గుంటూరు దగ్గర పెదనందిపాడు అని చెప్పేసి మండలం అనమాట. అక్కడ ఉందన్నమాట నాగులపాడు టెంపుల్. ఇది సుబ్రహ్మణ్య స్వామిది. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ స్వయంభు పుట్ట అనమాట. పుట్ట అనేది అక్కడ వెలిసిందనమాట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, పాలరాతి విగ్రహం అనమాట. అక్కడ చాలా చాలా ఫేమస్ టెంపుల్. కొన్ని ఇయర్స్ నుంచి ఉంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ఈ టెంపుల్కి వచ్చేసి బాపట్ల నుంచి వెళ్ళొచ్చు, గుంటూరు నుంచి బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. పెదనందిపాడు అని చెప్పి అక్కడికి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి నాగులపాడు సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం అనమాట. స్వయంభు పుట్ట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కదా. ఈవెన్ మాకు కూడా మా ఇంట్లో ఎవరు పుట్టినా, లైక్ ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా ఎవరు పుట్టినా ఫస్ట్ అయితే ఇక్కడ స్వామికి మేము తలనీలాలు అర్పించి తర్వాత చెవులు కుట్టిస్తామన్నమాట. అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఈవెన్ మా విశ్వకి కూడా ఇక్కడ ఫస్ట్ మేము గుండు కొట్టించి చెవులు కుట్టించామన్నమాట. ఇంకా మేము ఈరోజు టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. అక్కడే మనకి కొబ్బరికాయలు అవి తీసుకోవడానికి షాప్ ఉంటుంది. అక్కడ వాళ్ళు పూజా సామాగ్రి అంటే అన్నీ ఇస్తారనమాట. దీపం పెట్టడానికి నెయ్యి, పాలు అన్నీ ఇస్తారనమాట. అంటే అక్కడ అదేంటి నాగరాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు పైన వెలసింటాడని పుట్ట ఉంటుంది కదా, అక్కడ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడనమాట. సో పాలతో అంతా పోయడానికి, అభిషేకం చేయడానికని అంత పూజకి వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది. ఎక్కడైనా కానీ ఫస్ట్ మనం వినాయకుడినే కదా పూజిస్తాము. సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వర ఆలయం ఉంటుందన్నమాట. చిన్నది వినాయకుడు ఉంటాడు. ఇంకా అటు సైడ్ కొంచెం ముందుకు వెళ్ళాలి. పుట్ట మధ్యలో ఉంటుంది, అది చుట్టూ ఇటు పక్క అంతా రెడీ చేశారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇదే గుడి పుట్ట అనమాట. లోపల అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. లోపల చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టి ఇంకా ఇక్కడ పూజలు చేస్తారు ఆంజనేయ స్వామికి కూడా. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా చెప్పాను కదా ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని. లైక్ ఎవరైనా మొక్కుబడులు ఉన్నా, లైక్ తలని అర్పించాలన్నా, చెవులు కుట్టించాలన్నా ఇక్కడ కుట్టిస్తూ ఉంటారనమాట. ఇంకా ఎవరైనా పిల్లలు పుట్టకన్నా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దేవుడికి వరపడి, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కానీ ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని చెప్పేసి చాలా నమ్మకం అనమాట ఇక్కడ. ఇంకా అటు సైడ్ అంతా పొంగలు చేసుకోవడానికి అంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వరపడడానికి లైక్ వాటర్ ఉంటాయి. అక్కడ వాటర్ తీసుకొని 3 సార్లు బిందె తీసుకొని గుడి చుట్టూ లైక్ వాటర్ వరపోస్తూ తిరగాలన్నమాట. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ ముడుపు కట్టాలి. ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెప్పేసి చాలా నమ్మకం అనమాట. చాలా శక్తివంతమైన గుడి అనమాట. ఇది వచ్చేసి మేము కూడా ఇంకా నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో మా హనీ కూడా చెవులు కుట్టిస్తాము ఇక్కడే. అప్పుడు ఫుల్ వ్లాగ్ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను టెంపుల్ ఎట్లా ఏంటి అనేసి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. లోపల పుట్ట అని చెప్పాను కదా, అక్కడ పుట్ట ఉంది. దానిపైన పాము పడగలాగా అనమాట ఉంటే అక్కడ విగ్రహం అనేది పెట్టారనమాట సుబ్రహ్మణ్య స్వామిది. అక్కడ అంతా కట్టారనమాట. చుట్టూ చూడండి నాగరాళ్ళు ఉన్నాయి మొత్తము. ఇక్కడంతా పూజ చేస్తారనమాట. మధ్యలో పుట్ట ఉంటుంది. సో ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి చాలా 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 ఫేమస్ అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి ఈయన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అంటారనమాట ఈ టెంపుల్ని. ఇంకా మేము వెళ్ళాము లాస్ట్ టైం. మేము ఆ ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. అంటే మేము ఖచ్చితంగా ఊరికి వెళ్తే ఈ టెంపుల్స్కి ఒకసారి వెళ్ళేసి వస్తామన్నమాట. ఇంకా నేను వెళ్ళి పూజ చేసేసి వచ్చాను అనమాట ఆ రోజు. ఇంకా ఇక్కడంతా చూడండి మొత్తం నాగురాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ వచ్చేసి గురువారము ఆదివారము ఫేమస్ అనమాట. ఆ రోజు ఎక్కువ రష్ ఉంటారు. మేము యాక్చువల్లీ సాటర్డే వెళ్ళాం అనుకుంటా, అందుకే ఎక్కువ రష్ లేరు. బట్ గురువారం ఆదివారం వెళ్తే మాత్రము చెవులు
కుట్టించేవాళ్ళు, పొంగళ్ళు పెట్టేవాళ్ళు, చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ టెంపుల్ గురించి షేర్ చేద్దాం అనుకున్నా ఈరోజు. ఇంకా ఇది వచ్చేసి కళ్యాణ మండపము, ఇక్కడంతా కూడా రూమ్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.